యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. తీసుకోండి. చాలా బాగుంది. ఇంతకీ ఎవరు చేశారు? మా అమ్మాయి గారే చేశారండి. వావ్, నువ్వా? గ్రేట్ గ్రేట్. ఇంకేంటి, మీ నాన్న గిఫ్ట్ ఇస్తుంటే తీసుకోవడానికి మొహమాట పడుతున్నావేంటి? వెళ్ళి తీసుకోండి అమ్మాయి గారు. మీ బర్త్డే రోజు పెద్దయ్య గారు ఇచ్చే గిఫ్ట్ అనుకోండి. రూపా, ఈ రోజు నీ బర్త్డే కదా, చీరల పంపిణీ చేద్దాం అనుకున్నాం కదా, అందరూ రండి. నమస్తే. నమస్కారం సార్. పిల్లలు బాగా చదువుతున్నారా? చదువుతున్నారు సార్. తీసుకోండి. నమస్తే అమ్మా. నమస్కారం సార్. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా? పెడుతున్నారు సార్. నమస్కారం అండి. ఇప్పుడు ఏం చేయబోతున్నావు మమ్మీ? మీ మావయ్యని గతంలోకి పంపించబోతున్నాను. ఎలాగా? అటు చూడు, ఆ చీర చూస్తే చాలు రియలైజ్ అయ్యి మొత్తం ఫంక్షన్ని పాడు చేస్తాడు. ఆ పింక్ కలర్ గ్రీటింగ్ కార్డ్ తెచ్చే మనిషి ఇంకా రాలేదు. ఈ సంవత్సరం కూడా గ్రీటింగ్ కార్డ్ వస్తుందా? నేను ఆ మనిషిని చూస్తానా? అయినా ఇది మీ అమ్మ చీరే కదా? ఏ జ్ఞాపకాలైతే నేను కాల్చి బూడిద చేశానో, ఏ గుర్తులనైతే నేను విషసర్పాలతో సమానంగా చూశానో, ఏ మనిషి గతం తాలూకు నీడ ఈ నెట్టింట్లో పడకూడదని శాసించానో,
ఇప్పుడు ఆ మనిషే నా ఎదురుగా నిలబడినంత జుగుప్సగా ఉంది నాకు. అమ్మాయి గారి చేతిలో ఆ పింక్ శారీ చూస్తే పెద్దయ్య ఆవేశపడతారేమో. ఎలా? నమస్తే అమ్మా. నమస్కారం సార్. పిల్లలు బాగా చదువుతున్నారా? చదువుతున్నారు సార్. మధ్యాహ్నం భోజనం పెడుతున్నారా? పెడుతున్నారు సార్. నమస్తే అమ్మా. నమస్కారం సార్. ఆ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ అందుతుందా? అందుతుంది సార్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. పెద్దయ్య, అమ్మాయి గారేంటి వాళ్ళ వెనకాల పరిగెడుతున్నారు? ఏమండి? అమ్మాయి గారు, ఏమండి? అమ్మాయి గారు, ఆగండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఆగండి. ఏమండి? ఏమండి? ఆగండి మిమ్మల్ని. అమ్మాయి గారు, అమ్మాయి గారు. అబ్బా, మిస్ అయిపోయింది. ఎవరమ్మాయి గారు ఆవిడ? ప్రతి సంవత్సరం నా బర్త్డేకి వచ్చి ఇలాంటి గ్రీటింగ్ కార్డ్ నాకు అందేలా చేసి వెళ్ళిపోతుంది. అవునా? అవును రాజు, ఈ సంవత్సరం ఆవిడ్ని ఎలాగైనా పట్టుకోవాలనుకున్నా, కానీ పింక్ శారీ నాన్న చూస్తారన్న భయంతో ఆవిడ్ని గమనించకుండానే ఇచ్చేశాను. ఈలోగా ఆవిడ కార్డిచ్చి వెళ్ళిపోయింది. ఎవరు ఆవిడ? మీకే ఎందుకు కార్డ్స్ ఇస్తున్నారు? అది కూడా ప్రతి బర్త్డే రోజు ఎందుకు ఇస్తున్నారు? అది కనుక్కోవాలని ట్రై చేశాను, కానీ ఆవిడికి నన్ను కలవడం ఇష్టం లేదా, లేకపోతే నేను చూడడం ఇష్టం లేదా అర్థం కావట్లేదు రాజు. ఒక్క మాట నాకు చెప్పుంటే నేను పట్టుకొని ఉండేవాడిని కదా అమ్మాయి గారు. అంత ఆలోచన రాలేదు రాజు. మళ్ళీ వచ్చే బర్త్డే వరకు ఆగాలి. ఏం చేస్తాం? మనకు ఒక చిన్న క్లూ కూడా లేదు కదా. సరే రండి వెళ్దాం. రండి. మమ్మీ, ఇలాంటి సిల్లీ ప్లాన్స్తో మావయ్య నిశ్చితార్థాన్ని ఆపడు. బాగా డిస్టర్బ్ అవ్వాలంటే ఏం చెయ్యాలో ఆలోచించు. ఇది వర్కౌట్ అవ్వకపోయినా నష్టం లేదని ఇంకో పగడ్బందీ ప్లాన్ వేశాను. ఈసారి అది గురి చూసి గుండెల్లోని గుచ్చుకుంటుంది. అవును, మీ అబ్బాయేడి? కాసేపట్లో ఆకాశం నుంచి దిగొస్తాడు. ఆకాశం నుంచా? ఓహో, ఫ్లైట్ లో వస్తున్నాడా? అవును, 1 గంట తర్వాత నేల మీద ఉంటాడు. గుడ్ గుడ్. అప్పలనాయుడు, ఒకసారి ఇలా రండి. సౌదామిని, వీళ్ళు నీకు పరిచయం లేరు కదా? ఎవరు సూర్య? మన రాజు వాళ్ళ తల్లిదండ్రులు. దండాలు బాబు. చంద్ర, చంద్ర, అన్నయ్య,
వస్తున్నా అన్నయ్య. ఇదిగో అన్నయ్య. నా మేలుని, నా కుటుంబ క్షేమాన్ని మీ మనసుల్లో ముద్రించుకున్న మీ అందరికీ నా తరపున చిన్న కానుక తీసుకోండి. నా రాజుకి తండ్రి అంటే నా దృష్టిలో మీరు ఆ రాముల వారి తండ్రి దశరథుడు మాదిరి. బాబు, ఆ దేవుడు నాకు అక్కనిస్తే నా భక్తుడు రాజు నాకు చెల్లెల్నిచ్చాడు. తీసుకోమ్మా. కడుపున పుట్టిన కూతురు నా పరువు తీస్తే తనతో పాటే చదివిన నువ్వు యూనివర్సిటీకే ఫస్ట్ వచ్చి నా ముందుకొచ్చావు. అప్పుడు నీకేమీ ఇవ్వలేకపోయినా ఈనాడు అభినందిస్తున్నాను. తీసుకోమ్మా. గాడ్ బ్లెస్ యూ. ఆ రోజు షాపింగ్ మాల్లో నీ స్థానంలో వేరే ఏ ఆడపిల్లున్నా నీలా ఎదురు తిరిగేది కాదు. భయంతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకునేది. నీ ధైర్యాన్ని కూడా నేను అభినందించకుండా ఉండలేకపోతున్నానమ్మా. తీసుకో. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానని మర్చిపోకు. కూర్చోండి. చంద్ర అన్నయ్య, ఎయిర్పోర్ట్ కార్ వెళ్ళిందా? వెళ్ళిందన్నయ్య. ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి అరేంజ్మెంట్స్ ఓకేనా? అక్క, రూపా అక్క. ఏంటి పింకీ? ఇదిగో నీకోసం ఎవరో వచ్చారు. నేను ఇప్పుడే వస్తా అక్క. హ్యాపీ బర్త్డే అమ్మాయి గారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి మీరు ఒప్పుకుంటే మీ సమక్షంలో నాట్యం చేసి వీళ్ళందరూ త్వరలోనే రంగప్రవేశం చేయాలనుకుంటున్నారు. ఏంటి నాట్య ప్రదర్శన? అలాంటిదేది మన ఇంట్లో కుదరదని చెప్పు. అది కాదత్తా. మేడం, ఒక్క 5 నిమిషాలు మా కోసం మీ సమయాన్ని కేటాయించలేరా? అందులోనూ ఈరోజు అమ్మాయి గారు పుట్టినరోజు. మమ్మీ, 5 నిమిషాలే కదా, మీరు కానివ్వండి. అదే బాబు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారంట. ఆ సౌండ్ ఏంట్రా? ఆపండి! ఆపండి! ఎవరు వీళ్ళని పిలిపించారు? ఎందుకు ఈ నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు? ఈ నట్టింట్లో సిరిమువ్వల శబ్దం వినిపించకూడదని నేను ఏనాడో శాసించాను. నా ఇంట్లో ఇలాంటి వాటికి చోటు ఉండకూడదని నేను ఏనాడో నిర్ణయించుకున్నాను.
తెలిసి తెలిసి తెలిసే ఆ మార్చిపోయిన గుర్తుల్ని, తను విడిచిపోయిన జ్ఞాపకాల్ని, నన్ను వదిలేసి వెళ్ళిపోయిన గతాన్ని మళ్ళీ 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 నాకు ఎందుకు గుర్తు చేస్తున్నారు? నన్ను ఎందుకు ఇంత రాక్షసుడిని చేస్తున్నారు మీరు? ఇక ఈ ఇంట్లో ఏ వేడుకలు జరగడానికి వీల్లేదు. ఇక ముందు ఈ సూర్యప్రతాప్ పాత సూర్యప్రతాప్ లాగే కఠినంగా ఉంటాడని మీ అందరూ గుర్తు పెట్టుకోండి. నానా నానా దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ఏముంది మమ్మీ? ఆ ప్రిన్సిపల్ నా మనిషే, ఆ డాన్సర్స్ కూడా నా వాళ్లే వచ్చారు. మీ మావయ్య భార్యకు నాట్యం అంటే ప్రాణం. అందుకే మీ మావయ్య మువ్వల శబ్దం వింటే చాలు తాచుపాములా బుసలు కొడతాడు. అందుకే అంత ఆవేశం. ఇప్పుడు ఈ బర్త్డే జరగదు, ఎంగేజ్మెంటు జరగదు. పెద్దయ్య, నా గొంతులో మండే విషం ఈ మంచినీళ్లతో చల్లారదురా. మీ మనసులోని అమృతాన్ని ఆ విషయం ఏమీ చేయలేదు పెద్దయ్య. నీకు నా మనసు మాత్రమే తెలుసురా. ఆ మనసులో ఉన్న గాయం తెలీదు. ఆ గాయం మాన్పడానికి నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. వెళ్ళు. మీరు పెద్దవారు, మీ ముందు నుంచునే అర్హత కూడా నాకు లేదేమో అనిపిస్తుంది. అయినా మీతో మాట్లాడే ధైర్యం చేస్తున్నాను. ఎందుకంటే కింద అందరూ ఉన్నారు. ఉండాలో వెళ్ళిపోవాలో తెలియని స్థితిలో ఉన్నారు. అలా వాళ్ళని వదిలేసి రావడం మనకి మర్యాద కాదేమో అనిపిస్తుంది పెద్దయ్య. నువ్వెందుకొచ్చావో నాకు అర్థమైందిరా. కానీ మీరెందుకు వచ్చేసారో నాకు అర్థం కాలేదు. అది నా గతం. ఆ గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు జరగాల్సిందేంటో మాత్రం తెలుసు. అందుకే రమ్మని అడగడానికి వచ్చాను. రాజు, నాకు నీ మీద గౌరవం ఉంది. నీ వ్యక్తిత్వం మీద ఇంకా గౌరవం ఉంది. నీ మీద కోపం తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. నేను రాను. నన్ను బలవంతం చెయ్యొద్దు. వెళ్ళి అందరినీ వెళ్ళిపోమని చెప్పు. క్షమించండి పెద్దయ్య. ఇంటికి పిలిచిన అతిథుల్ని వెళ్ళిపోమని చెప్పడం సంస్కారం కాదు. నాతో అలాంటి తప్పు చేయిస్తారా? ఏంట్రా, కోపం తెచ్చుకోను అన్నానని నాకే సంస్కారం నేర్పిస్తున్నావా? పెద్దయ్య, చల్లని వెన్నెలనివ్వడమే ఆ చంద్రుడికి తెలుసు. కాసేపు మబ్బులు కమ్మేసినంత మాత్రాన చంద్రుడే కనబడకుండా పోతాడా? వెన్నెల లేకుండా పోతుందా? మిమ్మల్ని గతం అనే మబ్బులు కమ్మేసుకున్నాయి. మీ మంచితనానికి తెరవేస్తున్నాయి. అవన్నీ చెదిరిపోతే మీరొక నౌకరు చెప్పిన మాటనైనా ఇష్టంగా వినే అంత మంచి మనిషి అవుతారు పెద్దయ్య. నువ్వు మాటలతో నన్ను మాయ చేయకురా. నేను చెప్పేది నిజం పెద్దయ్య. మాటలు చెప్పడం, మాయలు చేయడం, అబద్ధాలు నన్ను నన్నుగా ఉండనివరా. వెళ్ళిక్కడి నుంచి. నేను అదే కోరుకుంటున్నాను పెద్దయ్య. మీరు మీరుగానే ఉండండి, పులిలానే ఉండండి. మిమ్మల్ని ఏ గతమో శాసించడం ఏంటి పెద్దయ్య? ఎప్పుడో జరిగిన సంఘటన మీకు నచ్చనిదే అయితే
ఆ సందర్భం ఇప్పుడు మీ జీవితాన్ని శాసించడం ఏంటి? మీకు తెలియకుండానే మీరు ఓడిపోతున్నారు. మా పెద్దయ్య ఎందులోనూ ఓడిపోవడం నేను చూడలేను. లేదురా, ఎప్పుడో పడిన ముద్ర ఇప్పటికీ నేను చెరపలేకపోతున్నాను. అశక్తుడైపోతున్నానురా. నన్ను ఆ ఊపిలోంచి ఏ శక్తి బయటికి తీయలేదు. ఎప్పుడు అలాగే అనుకుంటే ఎలా పెద్దయ్యా? అమ్మాయి గారి నిశ్చితార్థం జరిపించడం తండ్రిగా మీ బాధ్యత. ఇప్పుడు కానీ నిశ్చితార్థం ఆగిపోతే ఆ చెడ్డ పేరు ఎవరికి? మీకు, అమ్మాయి గారికి, మీ కుటుంబానికే కదా. మీ గతం కోసం అమ్మాయి గారి భవిష్యత్తును బలి చేయడం. రేయ్,